Why this university added this internship program in your curriculum? You all are came for the internship program, right? You all are BSc students, right? Okay. My question here, why the universities added this, final semester, this internship program? అలా ఎందుకు ఈ యూనివర్సిటీస్ ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ని యాడ్ చేసాయండి మీ కరికులంలో? యూ డోంట్ నో రియల్లీ? See, the thing is that from childhood onwards, you have been studying some theoretical part. అంటే చిన్నప్పటి నుంచి మనం బుక్లు పట్టుకుంది చదివింది చాలు. కనీసం రేపొద్దున మీరు ఇండస్ట్రీకి వెళ్ళి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి వెళ్ళి, లేదంటే మీ రిలవెంట్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీకి వెళ్ళి ప్రాక్టికల్ రిలేటెడ్స్ని, ప్రాక్టికల్ థింగ్స్ని మీరు నేర్చుకుంటారు. అంటే రేపొద్దున కెరియర్లో ఏదైతే జాబ్ చేయబోతున్నారో రేపొద్దున ఫ్యూచర్లో ఆ జాబ్ రిలేటెడ్, ఆ జాబు సంబంధించిన నాలెడ్జ్ని, ప్రాక్టికల్ నాలెడ్జ్ని మీకు ఒక అవేర్నెస్ వస్తుంది అనే ఉద్దేశంతో ద యూనివర్సిటీస్ యాడెడ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ యువర్ కరికులం. వాట్ మ్యాక్సిమం పీపుల్ ఆర్ డూయింగ్? దే ఆర్ ట్రయింగ్ టు బై ఏ సర్టిఫికేట్స్. 500 రూపాయలకు వస్తుందా, 1000 రూపాయలకు వస్తుందా, ఎక్కడ తక్కువ రేటుకి సర్టిఫికేట్ కొనుక్కుందాం, దాన్ని తీసుకెళ్ళి సబ్మిట్ చేద్దాం అని ఇంటెన్షన్ కనిపిస్తుంది తప్ప హౌ మెనీ పీపుల్ ఆర్ రియల్లీ డూయింగ్ దీస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్? రియల్లీ టెల్ మీ. ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ద పీపుల్, వాట్ ఆర్ ద పీపుల్ ఆర్ కేమ్ హియర్. ఐఎమ్ రియల్లీ టెలింగ్ యూ. బట్ మోస్ట్ ఆఫ్ పీపుల్ వాట్ దే ఆర్ డూయింగ్? ఐఎమ్ రియల్లీ టెలింగ్ యూ, the pain may not be understand now. నువ్వు 500కో 1000 రూపీస్కో సర్టిఫికేట్ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే the pain you may not be understand right now. I'm really telling you. You may be success to complete your internship program. You may be success to complete your BSc or MSc. I'm really telling you. But the pain really you can understand once if you sit in the interview panel. The pain definitely you can understand once you step into the pharmaceutical industry. అంటే మీకు జాబు ఇప్పుడుదా తెలియదండి, రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్తే తెలిసిద్ది. అప్పుడు ఆ టైంలో ఏం చేస్తారు? యూ ట్రై టు బ్లేమ్ ఆల్ ద పీపుల్. ఏమని? సార్ బీఎస్సీలు అయిపోయినాయి, ఎంఎస్సీలు అయిపోయినాయి, మాకు ఎక్కడ జాబులు రావట్లా, ఎక్కడ మాకు అవ్వట్లేదు. ఎందుకు వస్తుంది? దట్ మూమెంట్ మీరేం చూస్తారు? ఆ రెఫరెన్స్ ఉందా, ఈ రెఫరెన్స్ ఉందా, బాబాయ్ ఉన్నాడా, మావయ్య ఉన్నాడా, ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, కన్సల్టెన్సీస్ ఉన్నాయా? దాట్ మూమెంట్ యూ రెడీ టు పే ద సమ్ అమౌంట్. కన్సల్టెన్సీకి 1 month సాలరీ కట్టడానికి కూడా రెడీ అయిపోతారు. బట్ ఈ టైంలో మాత్రం ఒక 5000 10,000 ఖర్చు పెట్టి ఒక హైదరాబాద్కో లేకపోతే ఒక సిటీకి వెళ్ళి అక్కడ ఉన్న ఇండస్ట్రీ రిలేటెడ్గానో లేకపోతే ట్రైనింగ్ సెంటర్స్లోనో ఎక్కడైతే ఎఫెక్టివ్గా ట్రైనింగ్ ఇస్తారో ఆ ట్రైనింగ్ సెంటర్స్ నుంచి కనుక్కొని అక్కడ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేద్దామని ఉద్దేశం ఉండదు ఇప్పుడు ఈ టైంలో. బట్ ఆ టైంలో మాత్రం వీ రెడీ టు పే ద సమ్ అమౌంట్ ఫర్ టు గెట్ ఏ జాబ్స్. అవునంటారు కదంటారు, చెప్పండి. సో దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్, మై డియర్ ఆల్ ద పీపుల్. We develop very effective training, effective internship program for BSc students. I'm really telling you. Last year also we conduct more than 100 students. This year we are expecting more than 500 students from the different colleges. See, this program we develop for the 1 month program. In this 1 month, there is a few theoretical classes. Theory in the sense we are not going to teach which is related to academic. Me academic సంబంధించిన theory ఉండదండి మా దగ్గర. We are going to conduct a completely practical, that means pharmaceutical industrial theory. మీరు రేపొద్దున ఇండస్ట్రీకి వెళ్తారు, అసలు బల్క్ ఇండస్ట్రీ అంటే ఏంటి, ఫార్ములేషన్ ఇండస్ట్రీ అంటే ఏంటి, అసలు వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ఎఫ్ఆర్ అండి, వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ఏఆర్ అండి, వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ క్యూసీ, వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ క్యూఏ, వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ఆర్ఏ. యూ షుడ్ హ్యావ్ అవేర్నెస్, రియల్లీ ఐమ్ టెలింగ్ యూ. బట్ దీనికి సంబంధించిన కొన్ని బేసిక్స్ క్లాసెస్ కండక్ట్ చేసి ఫస్ట్ 15 days, రిమైనింగ్ 15 days మొత్తం యూ ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ఎ ఫ్యూ అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఐమ్ రియల్లీ టెలింగ్ యూ. ఇది థియరిటికల్ ప్రోగ్రామ్ కాదు. యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ఆల్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద వెట్ రిలేటెడ్ ఏవైతే టెస్టింగ్స్ ఉంటాయో ఆ టెస్టింగ్స్ మొత్తం మీ చేత చేపిస్తాం. ఐఎమ్ రియల్లీ టెలింగ్. మీరే ఒక శాంపుల్ తీసుకొని యు ఆర్ గోయింగ్ టు డూ ద ప్రాక్టికల్స్. ఐఎమ్ రియల్లీ టెలింగ్ యూ, దిస్ నాలెడ్జ్ మే నాట్ బి అండర్స్టాండ్ నౌ. ఐఎమ్ రియల్లీ టెలింగ్ యూ. యూ డెఫినెట్లీ అండర్స్టాండ్ వన్స్ ఇఫ్ యూ స్టెప్ ఇన్ టు ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. రేపు పొద్దున మీ ఫ్యూచర్లో బీఎస్సీ అయిపోయిన తర్వాత, ఎంఎస్సీ అయిపోయిన తర్వాత మీరు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నా రెయిన్బో ఫార్మా ట్రైనింగ్ ల్యాబ్ యొక్క ప్రోగ్రామ్ యొక్క వాల్యూ ఏంటో మీకు తెలిసిందండి. ఐఎమ్ రియల్లీ టెలింగ్. బికాజ్ ఎందుకంటే బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సిన ఇష్యూ ఏంటంటే, ఒక కంపెనీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎలాంటి నాలెడ్జ్తో వెళ్ళిన వాడికి అక్కడ ఇక్కడో సర్టిఫికెట్లు కొనేసి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసి లోపలికి వెళ్ళినాడికి డిఫరెన్స్ ఏముంటుందని మీకు తెలియదు కదా రైట్ నౌ. So that's what I'm saying, my dear all the people. So totally we develop 1 month training here, 1 month program. So in case same course, if you want to do the 3 months also, you can do it. But we develop the course like a 1 month. In this 1 month, every day you're supposed to come to the institute. In that first 15 days, we conducted some theoretical part,
which is related to industrial knowledge. And after that, remaining 15 days, you are going to do the completely hands-on practical knowledge. After completion of this complete course, 1 month, we don't conduct exams here. We don't want to do the same mistake what our education system is doing. లేకపోతే మీరు యొక్క కంపెనీకి జాబ్ కోసం వెళ్తే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా, ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారా? మన దౌర్భాగ్యం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక ఎగ్జామ్ ఎట్ రాయాలి అని నేర్పుతుంది తప్ప ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలో చెప్పట్లేదండి. ద వే యూ ప్రిపేర్ ఫర్ ద ఇంటర్వ్యూ, ద వే యూ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ అండి. అసలు దానికి దీనికి సంబంధం లేదు. మీకు ఆ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్ అస్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ ఏ సింగిల్ పేపర్ టు యూ అండ్ ఐ సేడ్ దట్ కెన్ యూ రైట్ సంథింగ్ అబౌట్ యువర్ కాలేజ్. ఒక పేపర్ ఇచ్చి మీ కాలేజ్ గురించి రాయమన్నా, ఇక్కడ ఉన్న కూర్చున్న ఆల్ స్టూడెంట్స్ డెఫినెట్లీ యూ ఆస్క్ ఎడిషనల్ షీట్. సార్ ఐ వాంట్ టు రైట్ మోర్ అబౌట్ మై కాలేజ్, నా కాలేజ్ గురించి చాలా రాయాలి సార్, కొంచెం ఎడిషనల్ షీట్ ఇవ్వండి సార్ అని అడుగుతారు. అదే ఎవరైనా ఇక్కడ పిలిచి కెన్ యూ టాక్ సంథింగ్ అబౌట్ యువర్ కాలేజ్ అంటే హార్డ్లీ 5 minutes యూ కెన్ స్పీక్. More than 5 minutes, you face a lot of difficulty to speak in front of the people. Yes or no? That means you're writing paper. నీ కాలేజీ గురించి రాయమంటే పేపర్ మీద రైటింగ్ రెడీగా ఉన్నావు, కానీ ఇక్కడికి వచ్చి చెప్పమంటే చెప్పలేకపోతున్నావు. అంటే యూ హ్యావ్ ఎ నాలెడ్జ్ విచ్ హెల్ప్స్ యూ టు రైట్ ఎగ్జామ్, బట్ యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ విచ్ హెల్ప్స్ యూ టు రైట్ టు స్పీక్ అవుట్. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి, నేను ఇలా అంటున్నాను చెప్పేసి ఇంకోటి అనుకోకండి. మన ఇంటర్వ్యూలో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతానండి? మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ అడగవచ్చు? 20. ఓకే, మ్యాథ్స్ 20 క్వశ్చన్స్ తీసుకోండి. ఈ 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కోసం మనం ఎన్ని సంవత్సరాలు చదువుతున్నాం అండి? 20 years. 20 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి 20 ఏళ్ళ ఎడ్యుకేషనా? మళ్ళీ అదే అయిపోయిన తర్వాత 20 ఏళ్ళు చదివిన తర్వాత మళ్ళీ ఆ 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేక అక్క రెఫరెన్స్ ఉందా, ఏ రెఫరెన్స్ ఉంది, ఎమ్మెల్యే తెలుసా, ఎంపీ జాబుల కోసం మళ్ళీ కన్సల్టెన్సీస్ ఉన్నాయా? అంటే ప్రాబ్లం ఎక్కడుందో అర్థం చేసుకోండి. అట్లీస్ట్ లక్కీలీ ఐమ్ రియల్లీ అప్రిషియేట్ ఆఫ్ యూనివర్సిటీస్ అండి. అట్లీస్ట్ దే పుట్ సమ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం ఇట్స్ రియల్లీ హెల్ప్స్ టు ద స్టూడెంట్స్. ఐమ్ రియల్లీ టెలింగ్ యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్. ఈ ప్రోగ్రామ్ని సీరియస్గా తీసుకోండి. టోటల్ 1 month ప్రోగ్రామ్. ఈ 1 month ప్రోగ్రామ్లో ఫస్ట్ 15 days సమ్ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది విచ్ ఈస్ రిలేటెడ్ టు ఇండస్ట్రీ, అండ్ రిమైనింగ్ 15 days యూఆర్ గోయింగ్ టు డూ ద ప్రాక్టికల్, అండ్ ఫైనల్లీ వీ కండక్ట్ ఏ మాక్ ఇంటర్వ్యూ. వన్స్ ఇఫ్ యూ క్లియర్ ద మాక్ ఇంటర్వ్యూ, then we issue the certification from the pharmaceutical industry. This is the entire program about the internship only. So I'm really telling you, please take very much serious and involve into all the classes only. So whenever if you have a doubts, don't get any hesitate to ask any trainers only. You directly ask anytime. You can clear all the. This is a very good opportunity. I'm really telling you.